శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. నాగార్జున గారు, చెప్పండి. మనకి మనకి ఒక సామెత ఉంటది. అంటే ఇంటి ఇంటి అది పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అంటారు చూసారా? అవునండి. ఆ టైప్‌లో ఇప్పుడు బీహార్ ఎలక్షన్ ఎన్నికల రిజల్ట్ చూస్తుంటే పీకే గారు ఏందండి అంత దారుణంగా ఉంది పరిస్థితి. సో ఏంటి గేమ్ చేంజర్ అన్నారు, వ్యూహకర్త అన్నారు. దేశంలో ఈయన తలుచుకుంటే ఎవరినైనా సరే అక్కడ కూర్చోబెట్టగలుగుతారు. సీఎం అయినా, పీఎం అయినా సరే. ఇన్ని చెప్పారు. మరి ఈ రిజల్ట్స్ పరంగా చూస్తే ఇంత దారుణంగా ఉంది. సో అంజీ గారు, ఇందాక మీరు చెప్పిన సామెతకి ఇంకోటి యాడ్ చేస్తున్నాను నేను. చేయండి. ఇంత బతుకు బతికి ఇంటానికి సావటం అంటారు చూసారా? ఇది బాగుందండి. భారతదేశంలో ఏ పార్టీనైనా, ఎలాంటి పార్టీనైనా నేను అధికారం తీసుకొస్తానని భ్రమలు కల్పించి జనానికి తన సొంత ఊళ్ళో సొంత రాష్ట్రంలో దారుణాతి దారుణంగా సున్నాగా, ఇంకా పవన్ కళ్యాణ్ గారికైనా ఒకటి వచ్చింది. ఆయనకి ఎలాంటి వ్యూహకర్తలు లేకపోయినా పాపం ఆయన ఏదో ఆయనంతటా ఆయన పార్టీ పెట్టుకున్నా కూడా ఒక సీట్ అన్నా వచ్చింది. కానీ 240 సీట్లు పైన ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి ప్రశాంత్ కిషోర్ అనేటువంటిది దొల్లతనం అనేటువంటిది ఇక్కడ బయటపడుతుంది అంజీ గారు. అయితే ప్రశాంత్ కిషోర్ మీద మొదటి నుంచి ఉన్న విమర్శ ఏంటంటే 2014లో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనేటువంటిది మీరైనా నేనైనా కూడా చెప్పొచ్చండి. అప్పుడున్న పరిస్థితుల్లో గెలవటానికి ఎవరికైతే అనుకూల పవనాలు వీస్తూ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కన చేరి వ్యూహకర్తగా వాళ్ళ దగ్గర చేస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ఇతనికి 200 కోట్లు ఇచ్చాడు, 500 కోట్లు ఇచ్చాడు, అవన్నీ వేస్ట్ గా ఖర్చు పెట్టుకున్నట్టే. ఆయన ఏమీ ఖర్చు పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాళ్ళు అధికారంలోకి అప్పుడున్నటువంటి పరిస్థితిలో. అలాగే అతని మీద ఉన్నది ఏంటంటే గెలిచే పార్టీల పక్క నుండి నా మూలానే వీళ్ళు గెలిచారనేటువంటి ప్రచారం చేసుకోవటంలో దిట్ట ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఉన్న మాటని ఇప్పుడు జరిగినటువంటి బీహార్ ఎన్నికలు నిరూపించి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసారు, మీకు గుర్తుందా? అది వాళ్లే పిలిచారు నన్నని చెప్పేసి ఈయన అన్నాడు. కానీ ట్రెండ్ ఏంటనేటువంటిది ఇతనంతటి ఇతనెళ్ళి చెప్పారు, మీరే గెలవబోతున్నారని. ఇలాగా తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేసేటువంటి అతి తెలివితేటలు ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రాకుండా ఉన్నా కనీసం కొంత సంపాదించుకున్న సంపాదన మిగిలేదు, ఆ తర్వాత ఆ పరువు అన్నా మిగిలేదు. అవును. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళకి ఇలాంటి పర్వర్షన్స్ అన్ని వస్తాయి. అసలు నేను వీళ్ళని నేనే చేస్తున్నాను, వీళ్ళని సీఎం నేనే చేస్తున్నాను అనే భ్రమలోకి వెళ్ళిపోయి అతను ఏంటంటే నాకున్న ట్రాక్ రికార్డు ప్రకారంగా నా సొంత రాష్ట్రంలో పెడితే నేనే ముఖ్యమంత్రిని అవుతాననేటువంటి ఒక దీంట్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తోంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని భవిష్యత్తు ఏంటనేది అతనికి పూర్తిగా అర్థమైంది. ప్రజలు తనతో లేరు అనేటువంటి భావన వచ్చిన తర్వాత మళ్ళీ మోడీ గారిని పొగట్టడం, మోడీ గారికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్ని చెప్పడం, ఇది ఇలా అదల్లా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ సర్వే సంస్థలని కొంతమంది బయలుదేరారు, మీకు గుర్తుంది కదండి. పేర్లు అనవసరం. అప్పట్లో లగడపాటి రాజగోపాల్ గారు పాపం ఆయన ఉన్నటువంటి రెప్యుటేషన్ అంతా ఒక ప్రిడిక్షన్ తో పోగొట్టుకున్నారు. అసలు రాజకీయాలకి ఆయన దూరం అయింది. ఆ తర్వాత ఆరామస్థానంలో అనేటువంటి ఆయన అసలు ఆయన చెబితే చాలన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎక్కడున్నాడో మనం చూసాం. అలాగే నిన్నగాక మొన్న ఒక పెద్ద సర్వే బీఆర్ఎస్ బ్రహ్మాండంగా రాబోతోంది, 16-17% డిఫరెన్స్ తోటి అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టి చెప్పినటువంటి సర్వే సంస్థ ఎలా బొక్కబొరలో పడ్డదో మనం చూసాం. అందుగారు కొంత ట్రెండ్ను వీళ్ళు పట్టగలుగుతారే కానీ వీళ్ళ మూలనే రాజకీయాలు మారిపోయి వీళ్ళ మూలనే అధికారంలోకి రావటం అనేటువంటిది వాళ్ళు భ్రమ కల్పించుకొని ఎదుటి వాళ్ళకి కూడా భ్రమలో పడేయటం మూలనే ఇప్పటిదాకా వాళ్ళకి జరిగింది. కానీ బీహార్ ప్రజలు ఇది 5వసారి ఎన్నుకున్నారండి. 20 సంవత్సరాల పాటు నితీష్ కుమార్ యొక్క పాలన వాళ్ళకి సంబంధించినటువంటి చేస్తూ కూడా ఈసారి కూడా మళ్ళీ ఎన్డీఏ రావటం, అది కూడా అత్యంత భారీ మెజారిటీతో రావటం అనేటువంటిది అంటే ఒక చరిత్ర, ఒక ప్రపంచం. ఇవాళ దానికి కారణం ఏంటంటే అంజి గారు, ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, లేకపోతే పెద్ద ఇదేం కాదు. మోడీ గారు తప్పితే, బీజేపీ తప్పితే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏం కనపడుతుంది చెప్పండి భారతదేశంలో? ఇది ఒక రకంగా అదృష్టం, ఒక రకంగా దురదృష్టం. ప్రపంచమంతా గందరగోళమైనటువంటి పరిస్థితులు ప్రతి దేశంలో
ప్రతి దేశంలో నెలకొన్నటువంటి సందర్భంలో మోడీ గారు ఉన్నటువంటి ఈ 10 ఏళ్లుగా భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చాలా స్థిరంగా ఉండటం, దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఒడిదుడుకులు భారతదేశాన్ని తాకకపోవటం, ఎట్ ద సేమ్ టైం దేశ రక్షణ పట్ల ఆయన చాలా గట్టిగా ఉండటం అనేటువంటిది ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదో, ప్రతి సందర్భంలో దేశం యొక్క ప్రతిష్ట విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు మోకరిల్లారే గాని గట్టిగా నిలబడిన సందర్భాలు లేవు. ఇవన్నీ బేరీజ్ వేసుకున్నటువంటి నిన్నగాక మొన్న మనకి ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ప్రజల మనసులో ఇంకా ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ఇంతటి భారీ విజయాన్ని సమకూర్చింది. దీనికి ఎవరికో సెఫాలజిస్టో లేకపోతే పెద్ద సైంటిస్టో అవసరం లేదండి చెప్పడానికి. రాజకీయాల పట్ల కొంత అవగాహన ఉండి ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ నిజమైనటువంటి మనస్తత్వం తెలిసినటువంటి ఎవరైనా సరే చెప్పగలిగినటువంటి విశ్లేషణ. కాబట్టి వేరే ప్రత్యామ్నాయం అనేటువంటిది అక్కడ కనపడకుండా, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ చేసినటువంటి జంగిల్ రాజ్ ఏదైతే ఉందో అది ఇంకా ప్రజల మనసులో ఉంది. కొత్త కుర్రాడు వచ్చిన తర్వాత అనుభవజ్ఞుడు కుర్రాడి మధ్యన డిసైడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నితీష్ కుమార్ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి వాళ్ళు ఓటేయడం జరిగింది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ పప్పులు అక్కడ ఉడకలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న అండి. తనకున్నటువంటి ప్రతిష్ట ఏదైతే వ్యూహకర్తగా ఉందో ఇవాళ ఏ స్టేటు అతన్ని తీసుకునే పరిస్థితి లేదు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయ సమాధి అయిపోయాడు. ఇక్కడ 0 సీట్ల దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కష్టపడి ప్రస్థానం సాగించి మళ్ళీ అధికారం కోసం ప్రయత్నం చేయటం అనేటువంటిది జరిగేటువంటి పని కాదు అనేటువంటి ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా అభిప్రాయం అండి. ఖచ్చితంగా ఇక ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి యొక్క శకం అంటే ఒక దశాబ్దంన్నర నుంచి అతను తన హవా కొనసాగించాడు. అమాయకులైనటువంటి రాజకీయ నాయకులు పక్కన చేరి. కాబట్టి ఇవాళ ప్రజలు ముఖ్యంగా రాజకీయ నాయకులు రియలైజ్ అవ్వాలి. మీరు ప్రజలకి మేలు చేస్తే వాళ్ళు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారనేటువంటిది బీహార్లో మరొకసారి నిరూపితమైంది. అంతేగాని తప్పుడు విధానాలు మీరు అనుసరిస్తూ ఎలాంటి వ్యూహకర్తలను పెట్టుకొని ఎన్ని రకాల గిమ్మిక్స్ చేసినా కూడా ప్రజలు అమాయకంగా లేరు. అందులో ముఖ్యంగా సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత పాలకి పాలు నీళ్ళకి నీళ్లు లాగా ఒక అబద్ధం చెప్తే వెంటనే నిజమేంటనేటువంటిది బయటికి చెప్పే మెకానిజం అక్కడ ఉన్నప్పుడు మీరు వాళ్ళని భ్రమంలో పడేసి మనం ఏదో చేస్తాం, మనం ఏదో సాధిస్తాం అనుకున్నటువంటిదంతా కూడా పిచ్చి మాట. అది ప్రశాంత్ కిషోర్ యొక్క పతనం అనేటువంటిది మనకి క్లియర్ గా చూపిస్తోందండి.